డియర్ స్టూడెంట్స్, దీని ముందు క్లాసులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండర్ గ్రౌండ్ కేబుల్స్. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ సప్లై ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మనకి కొన్ని ఏరియాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ మనం లే చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే కేబుల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ సప్లై అనేది ఏసీలో సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు వోల్టేజ్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ వోల్టేజ్ గ్రేడ్స్ మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఈ వోల్టేజ్ గ్రేడ్స్ ప్రకారం మన యొక్క ఈ కేబుల్ లేయింగ్ కూడా కేబుల్ టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎంత వోల్టేజ్కి ఈ కేబుల్ వాడాలని మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ కేబుల్స్. కేబుల్స్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అనమాట. కేబుల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి. అయితే నార్మల్గా సో డొమెస్టిక్ పర్పస్కి, ఇండస్ట్రియల్ పర్పస్కి వాడేది అవుట్ సైడ్ వాడే కేబుల్ ఒక విధంగా ఉంటుంది. సో ఓవర్ హెడ్ లైన్స్లో వాడే కేబుల్ ఒక విధంగా ఉంటుంది. మనకి అండర్ గ్రౌండ్ కేబుల్ వాడే విషయానికి వచ్చేటప్పటికి దీని తాలూకా స్టాండర్డైజేషన్, స్పెసిఫికేషన్స్, అలాగే కండక్టర్ స్కోర్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్లో మారిపోతుంటాయి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ మనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఒక కేబుల్ కన్స్ట్రక్షన్ చెప్పుకున్నాం. కేబుల్ ఏ విధంగా ఉంటుంది, దాని తాలూకా ఇన్సులేటింగ్ మెటీరియల్ ఎన్ని విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. సో అదే టైప్లో సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కేబుల్స్లో కూడా ఎన్నైతే కేబుల్స్ వస్తాయో అన్ని విధాలుగా ఆ యొక్క ఇన్సులేషన్స్ మారుతూ ఉంటాయి. అలాగే కండక్టర్స్ కూడా డిఫరెంట్ టైప్స్లో మారుతూ ఉంటాయి. మనం ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ కేబుల్స్ గురించి నోట్ చేసుకుంటే ఒకసారి మనం చూద్దాం. కేబుల్స్ ఫర్ అండర్ గ్రౌండ్ సర్వీస్ మే బీ క్లాసిఫైడ్ ఇన్ 2 ways అకార్డింగ్ టు టైప్ ఆఫ్ ఇన్సులేషన్ మెటీరియల్ యూజ్ ఇన్ దేర్ మ్యానుఫ్యాక్చర్. రెండోది వచ్చి ది వోల్టేజ్ ఫర్ విచ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్ మీద ఆధారపడి కొన్ని కేబుల్స్ ఉంటాయి. సో వోల్టేజ్ మీద ఆధారపడి కొన్ని కేబుల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి డిపెండ్ చేసుకుని ఈ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. అయితే అండర్ గ్రౌండ్ సర్వీస్ మీద క్లాసిఫైడ్ 2 విధాలుగా ఉంటుంది. అయితే మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క కేబుల్ తాలూకా సిస్టమ్ తెలుసుకోవాలి. కేబుల్ తాలూకా సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఎన్ని కేబుల్స్ మనం యూజ్ చేస్తాం. సో ఓవరాల్గా 5 టైప్స్ కేబుల్స్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మనకి వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటాయి, ఈ యొక్క 5 కేబుల్స్ కూడా. సో ఇందులో ఉదాహరణ మనం ఈ 5 కేబుల్స్లో చెప్పుకుందాం. ఏంటంటే ఫస్ట్ది లో టెన్షన్ కేబుల్, అంటే ఎల్టీ కేబుల్స్ అనమాట. ఈ ఎల్టీ కేబుల్స్ అనేవి అప్ టు 1100 volts వరకు మనం యూజ్ చేస్తాం. రెండోది ఏంటంటే హై టెన్షన్ కేబుల్, హెచ్టీ కేబుల్స్ అనమాట. హెచ్టీ కేబుల్స్ 11,000 volts వరకు ఉపయోగిస్తాం. మనకి ఆల్రెడీ తెలుసు 1 kV = 1000 volts. 11 kV అంటే 11,000ని 11 kV అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే సూపర్ టెన్షన్ కేబుల్స్. ఈ రెండింటి తర్వాత వచ్చేది మనకి సూపర్ టెన్షన్ కేబుల్స్ అనమాట. సూపర్ టెన్షన్ కేబుల్స్ అనేవి 22 kV నుంచి 33 kV వరకు మనకి అప్ టు ఉంటాయి అన్నమాట. ఈ 11 kV అనేవి 22 వరకు మనం వాడుకోవచ్చు. అలాగే ఫోర్త్ది ఎక్స్ట్రా హై టెన్షన్ ఈహెచ్టీ కేబుల్స్ అనమాట. సో ఈహెచ్టీ కేబుల్స్ ఏమవుతుందంటే ఫ్రమ్ 33 kV నుంచి 66 kV వరకు వోల్టేజ్ గ్రాడ్యుయేషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని పై కేబుల్ అయితే మనకి 33 వరకు యూజ్ చేసుకున్నాం. దాని నెక్స్ట్ టైం వచ్చి ఈహెచ్టీ కేబుల్ అనమాట. సో అలాగే 5th చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ కేబుల్స్. ఈ ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ కేబుల్స్ అనేవి 66 kV పైన ఏదైతే మనం యూజ్ చేస్తామో వాటన్నిటిని ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ కేబుల్స్ అని చెప్పుకుంటాం. అంటే ఇంచుమించు 132 kV వరకు. ఓకే అండి, ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క 5 కేబుల్స్ మనం డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం. సో ఇన్సులేషన్ మెటీరియల్ మీద ఆధారపడి కొన్ని కేబుల్స్ ఉంటాయి, వోల్టేజ్ మీద ఆధారపడి కొన్ని కేబుల్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నవి వోల్టేజ్ డిపెండెంట్ కేబుల్ అనమాట. అయితే మనకి ఈ యొక్క కేబుల్స్లో తెలుసుకోవాల్సిన ఏంటంటే మనకి సింగిల్ కోర్ కేబుల్స్, 3 కోర్ కేబుల్స్ అనేవి ఉంటాయి. మనకి సప్లై అనేది ఏ విధంగా ఉంటుందంటే సో RYB, రెడ్, ఎల్లో, బ్లూ. అలాగే సింగిల్ కోర్ కూడా ఉంటుంది మనకి. సింగిల్ కోర్ ఏంటి, ఒకవేళ సింగిల్ ఫేజ్లో చూసుకున్నట్టయితే పేస్ న్యూట్రల్ ఉంటుంది. సో 3 ఫేజ్లో చూసుకున్నట్టయితే RYB ఉంటుంది. ఇక్కడ
సింగిల్ కోర్ కేబుల్ అనేది కూడా కొన్ని ఏరియాల్లో యూజ్ చేస్తారు. ఉదాహరణ ఇక్కడ ఆర్వైబి ఉందనుకోండి, ఈ ఆర్వైబి అనేది యూజ్ చేసేటప్పుడు సో ఒకే కేబుల్లో 3 కండక్టర్స్ కలిపి ఉంటాయి. లేకుంటే ఒకే కేబుల్లోనేమొచ్చి ఒక కేబుల్లో సింగిల్ కోర్ కండక్టర్ అనేది కూడా ఉంటుంది. సో అది మనం సింగిల్ కోర్ కండక్టర్ కింద ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. ది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ సింగిల్ కోర్ లో టెన్షన్ కేబుల్. సో ఎల్టీ కేబుల్ అనమాట. ది కేబుల్ హ్యాస్ ఆర్డినరీ కన్స్ట్రక్షన్ బికాస్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద కేబుల్ ఫర్ లో వోల్టేజెస్ అప్ టు 6600 volts are generally it consists of one circular core of tinned standard copper insulated by layers of impregnated paper. ఏమంటున్నాడంటే ఈ యొక్క సింగిల్ కోర్ కేబుల్ గురించి ఈ యొక్క మ్యాటర్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఫిగర్ డ్రా చేసుకోండి. సింగిల్ కోర్ ఎల్టీ కేబుల్ ఇది 6600 volts వరకు వోల్టేజ్ క్యారింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమనుకున్నాం 1100 volts వరకు అప్ టు 1100 volts వరకు మనం దీని తాలూకా లిమిటేషన్ చెప్పుకున్నాం. కానీ సో కేబుల్ ఎప్పుడు హై కెపాసిటీ ఉండాలన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఇన్సైడ్ లోపల కండక్టర్ అనేది ఉంది, స్టాండర్డ్ కాపర్ కండక్టర్. సో దీనిపైన చూసుకున్నట్టయితే ఇంప్రిగ్నేటెడ్ ఇన్సులేషన్ ఉంది. సో దానిపైన చూసుకున్నట్టయితే లెడ్ సీడ్ అనేది ఉంది. సో ఈ టోటల్గా పైన ఉన్నదాన్ని మనం సర్వింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ యొక్క కేబుల్ తాలూకా పార్ట్స్ ఈ విధంగా ఉంటాయి. సింగిల్ కోర్ ఎల్టీ కేబుల్. ఎల్టీ అంటే లో టెన్షన్. ది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ సింగిల్ కోర్ లో టెన్షన్ కేబుల్. ద కేబుల్ హ్యాస్ ఆర్డినరీ కన్స్ట్రక్షన్ బికాజ్ దీనికి సింపుల్ కన్స్ట్రక్షన్ ఆర్డినరీ నార్మల్గా ఉంటుందంట. ఎందుకంటే స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద కేబుల్ లో వోల్టేజెస్. యాక్చువల్గా ఏమవుద్దంటే ఒక కేబుల్ ఇలా ఈ టైప్లో త్రీ కండక్టర్స్ రన్ చేసాం అనుకోండి. సో దానికి ఎక్స్ట్రా సేఫ్టీ అనేది మనం యాడ్ చేయాలి ఇన్సులేషన్ విషయంలో. కానీ ఇక్కడ అలా కదా, సింగిల్ కోరే కాబట్టి సో దీనికి అదరిగా పెద్ద డ్యామేజ్ అనేది ఉండదు కాబట్టి సో దీన్ని సింపుల్ కన్స్ట్రక్షన్ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కేబుల్స్ ఫర్ 3-phase సర్వీస్. కేబుల్స్ ఫర్ 3-phase సర్వీస్ అంటే ఇది మనకు కావాలనుకుంటే సింగిల్ ఫేస్ కూడా వాడతాం ఈ ఎల్టీ కేబుల్ అనేది. ఇక్కడ మాత్రం ఈ సింగిల్ కేబుల్ ఫర్ 3-phase సర్వీస్ అంటే మనకి 3-phase అనేది ఈ విధంగా ఉంటుంది. 3 వైర్లు ఉంటాయి, 3 కేబుల్స్ ఆర్వైబి. ఇది 440 volts అవ్వచ్చు, లేదనుకుంటే 11 kV అవ్వచ్చు, లేదనుకుంటే 22 kV అవ్వచ్చు, 33 kV అవ్వచ్చు, 66 kV అవ్వచ్చు, 132 kV అవ్వచ్చు. ఏదైనప్పటికీ మనకి 3 విధాలుగా ఉంటుంది. ఇంటర్నేషనల్లో లెవెల్లో ఎక్కడ చూసుకున్న అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా సరే మనకి ఈ యొక్క 3 కేబుల్సే మనకి గుర్తుంచుకోవాలి ఆర్వైబి. సో కొన్ని కంట్రీస్లో కలర్ కూడా అనేది మారుతుంది, అది డిఫరెంట్. కేబుల్స్ ఫర్ 3-phase సర్వీస్. అండర్గ్రౌండ్ కేబుల్స్ ఆర్ జనరల్లీ రిక్వైర్డ్ టు డెలివర్ 3-phase పవర్. సో మ్యాక్సిమం మనం అండర్గ్రౌండ్లో లేచేసే కేబుల్స్ అన్నీ 3-phase పవర్కే యూజ్ చేస్తామన్నమాట. ఎయిదర్ 3 core కేబుల్స్ ఆర్ 3 సింగిల్ కోర్ కేబుల్స్ మే బీ యూజ్డ్. 3 core కేబుల్ అంటే 3 core సింగిల్ కోర్ కేబుల్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. 3 core కేబుల్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ మనకు డ్రా చేసుకున్నాం. ఈ విధంగా ఉంటాయి అనమాట. అంటే అక్కడ పర్పస్ని బట్టి, అక్కడ వర్క్ కండిషన్ బట్టి, సైట్ కండిషన్స్ బట్టి సో మనం ఈ సింగిల్ కోర్ 3 core వాడాలా, 3 సింగిల్ కోర్ వాడాలా, 3 core కేబుల్స్ వాడాలా అని మనం అక్కడ ప్లానింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ది మే బీ యూజ్డ్ ఫర్ ద వోల్టేజ్ అప్ టు 66 kV. ఈ యొక్క కేబుల్స్ 66 kV వరకు వాడతాం మనం ఈ యొక్క 33 3-phase కేబుల్స్. 3 core కేబుల్ దట్ ఈజ్ మల్టీ కోర్ కన్స్ట్రక్షన్. మల్టీ కోర్ కన్స్ట్రక్షన్ అంటే సో ఏదైతే ఒక కేబుల్లో ఈ విధంగా 3 కేబుల్స్ వచ్చాయో దాన్ని మల్టీ కోర్ కన్స్ట్రక్షన్ అంటాం. ఈజ్ ప్రిఫర్డ్ టు ఎకనామిక్ రీజన్స్. సో ఆ యొక్క వర్క్ కండిషన్ బట్టి, ఆ యొక్క ప్లేస్ కండిషన్ బట్టి, ఆ యొక్క మనీ ఎక్స్పెండ్ చేసే దాన్ని బట్టి కొన్ని కేబుల్స్ మనం లే చేయడం జరుగుతుంది. సో కంపెనీ అనేవాడు సో ఇంత అమౌంట్ వాడు భరించగలనుకుంటే సో దాన్ని బట్టి మనకి కేబుల్ రేంజ్ అనేది పెంచుకుంటాం అన్నమాట. ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ 3-phase సర్వీస్. ఈ టైప్ ఆఫ్ కేబుల్స్ మనకి ఏంటంటే 3-phase సర్వీస్లో ఉపయోగిస్తాం. అవి టైప్స్ ఏంటంటే మనం చెప్తుంటాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అనేవి మనకి
త్రీ ఫేజ్ సిస్టంలో ఏ విధంగా ఉంటాయని ఫస్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ ఏమో వచ్చి బెల్టెడ్ కేబుల్, రెండోది ఏమో వచ్చి స్క్రీన్డ్ కేబుల్, మూడోది ఏమో వచ్చి ప్రెజర్ కేబుల్. సో మనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేబుల్స్లో త్రీ ఫేజ్ సిస్టంలో ఒకటి ఏంటంటే బెల్టెడ్ కేబుల్, రెండోది ఏమో వచ్చి స్క్రీన్డ్ కేబుల్. బెల్టెడ్ కేబుల్ అనేది అప్ టు 11 kV వరకు వాడుకోవచ్చు. సో ఇది బెల్టెడ్ కేబుల్ అనమాట, ఇక్కడ డ్రా చేసుకున్న ఫిగర్. అదే స్క్రీన్డ్ కేబుల్ అనేది 22 నుంచి 66 వరకు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రెజర్ కేబుల్ అనేది ఎక్స్ట్రా హై వోల్టేజ్ అనమాట. అయితే మనం ఫస్ట్ ఈ యొక్క బెల్టెడ్ కేబుల్ గురించి చెప్పుకుందాం. బెల్టెడ్ టైప్ కేబుల్, ఈ యొక్క కేబుల్ మనం చూసుకున్నట్టయితే ఇది అవుటర్ డై ఈ విధంగా ఉంటుందండి. ఈ యొక్క రౌండ్స్గా ఉండి మనకి ఏమొచ్చి ఈ రౌండ్స్గా ఉంది మనకి ఆర్మోర్ అని చెప్పుకుంటాం. ఇదంతా సో ఇందులో ఇన్సులేషన్ ఫిల్లింగ్ ఏ ఉంటుందన్నమాట, ఇన్సులేటింగ్ మెటీరియల్. ఒక్కొక్క పార్ట్ చూసుకుందాం. సో ఈ లోపల ఏదైతే ఉందో దీన్ని ఈ యొక్క పై పార్ట్ ఏదైతే ఉందో దీన్ని జూట్ లేదా ఏసియన్ ఎట్ ద టాప్ అంటారు. ఈ యొక్క కేబుల్ బెల్టెడ్ టైప్ కేబుల్లో ఈ టాప్ లెవెల్లో ఉన్నదాన్ని జూట్ ఆర్ ఏసియన్ ఎట్ ద టాప్ అంటారు. సో జూట్ అనే మెటీరియల్ మనకి ఇందులో యూజ్ చేస్తారు. సో అలాగే దీనికి సేమ్ ఇన్సైడ్ కూడా జూట్ అనే మెటీరియల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే పేపర్ బెల్ట్. ఈ యొక్క లేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ బెల్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ పేపర్ బెల్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అనమాట. సో అలాగే జూట్ ఫిల్లింగ్ ఉంటుంది ఇక్కడ. జూట్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా ఎక్స్ట్రా సేఫ్టీ కోసం. అలాగే పేపర్ షీట్ ఉంటుందన్నమాట, ఈ యొక్క ల్యాప్టాప్ పేపర్ షీట్. దాని నెక్స్ట్ టైం వచ్చి థిక్నెస్ ఆఫ్ ది ఇన్సులేషన్. దాని నెక్స్ట్ టైం వచ్చి ఆర్మోరింగ్. సో ఆర్మోరింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జిఐ వైర్ యూజ్ చేస్తాం, లేదంటే స్టీల్ యూజ్ చేస్తామని. జిఐ వైర్ అంటే గల్వనైజ్డ్ ఐరన్, అలాగే లేదంటే స్టీల్ వాడతాం ఈ యొక్క ఆర్మోరింగ్కి. ఇదేంటంటే గుడ్ మెకానికల్ స్ట్రెంత్ కోసం కేబుల్ అండ్ గుడ్ మెకానికల్ స్ట్రెంత్ కోసం ఈ యొక్క ఆర్మోరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క కేబుల్ టోటల్గా చూసినట్టయితే మనకి ఇక్కడ 3 కోర్ కండక్టర్స్ వచ్చాయన్నమాట. ఇది ఒక కండక్టర్, ఇది ఒక కండక్టర్, ఇది ఒక కండక్టర్. అయితే ఈ కండక్టర్ 3 ఈ విధంగా ఉండడం వల్ల దీనికి ఓవరాల్గా ఫుల్ సేఫ్టీ మనకి కావాలి కాబట్టి ఈ యొక్క కేబుల్కి ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది డిఫరెంట్ టైప్లో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కేబుల్ 1, 2, 3 ఇది త్రీ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 3 ఫేస్ అనమాట. సో బెల్టెడ్ కేబుల్స్ అని అప్ టు 11 kV వరకు యూజ్ చేస్తాం కాబట్టి మనం ఈ విధంగా ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏమొచ్చి స్క్రీనెడ్ కేబుల్స్. ఈ స్క్రీనెడ్ కేబుల్స్ ఎంతవరకు యూజ్ చేస్తున్నాం మనం? 22 kV నుంచి 66 kV వరకు యూజ్ చేస్తాం. అయితే ఈ స్క్రీనెడ్ కేబుల్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి స్క్రీనెడ్ కేబుల్స్లో. ఒకటి ఏంటంటే హెచ్ టైప్ కేబుల్, రెండోది ఏమొచ్చి ఎస్ఎల్ టైప్ కేబుల్. ఒకటి హెచ్ టైప్ కేబుల్, రెండోది ఏమొచ్చి ఎస్ఎల్ టైప్ కేబుల్. సో ఈ విధంగా మనకి ఒక 2 కేబుల్స్ యూజ్ చేస్తాం. ఈ ఎస్ఎల్ టైప్ అంటే సెపరేట్ టైపు, హెచ్ టైప్ కేబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం హెచ్ టైప్ కేబుల్ చూసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దీనికి ఏమొచ్చి ఎక్స్ట్రా ఇన్సులేషన్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం మనం. ఈ ఎక్స్ట్రా ఇన్సులేషన్ మెటీరియల్ చూసుకున్నట్టయితే సేమ్ దీనికి కూడా కేబుల్ పైన ఏమొచ్చి సర్వింగ్ ఉంది, దాని లోపల ఏమొచ్చి ఆర్మోరింగ్ ఉంది. ఇక్కడ ఏమొచ్చి జూట్ టేప్ అనేది ఎక్స్ట్రా ఇన్సులేషన్ మెటీరియల్ యాడ్ చేసాం, ఇది ఆర్మోరింగ్. నెక్స్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే కాటన్ ఓవర్ మెటీరియల్. సో ఈ యొక్క కేబుల్కి ఈ యొక్క 3 కండక్టర్స్ ఇక్కడ చూస్తే ఒకే క్లోజ్డ్ వ్యూలో ఈ యొక్క కేబుల్ కండక్టర్స్ అనేవి కలిసి ఉన్నాయి. ఇక్కడ కొంచెం సెపరేట్ అయిపోయాయి. ఎందుకంటే దీని తాలూకు వోల్టేజ్ రేంజ్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క కండక్టర్స్కి సేఫ్టీ అనేది కావాలి, ప్లస్ కేబుల్ వ్యాలిడిటీ ఎక్కువ రోజులు కావాలి కాబట్టి ఇంత సేఫ్టీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కాటన్ ఓవర్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే మెటలైజ్డ్ పేపర్ అనేది లోపల యూజ్ చేయడం జరిగింది. సో దీనిపైన ఇంకో లేయర్ చూసుకుంటే లెడ్ సీత్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం అండర్ గ్రౌండ్ కేబుల్స్కి లెడ్ సీత్ అనేది యూజ్ చేస్తామని. ఇంకొక ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఫిల్లర్ జూట్ మెటీరియల్ అనేది మనకి ఒక మెటీరియల్ చూసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 3 కోర్స్ చూసుకున్నప్పుడు ఇదేమొచ్చి ఒక కోర్ అనుకుంటాం, దీన్ని ఒక కండక్టర్ని ఒక కోర్ అని చెప్పుకుంటాం. అలాగే ఈ కండక్టర్ పైన ఉందని పేపర్ ఇన్సులేషన్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మనకు ఓవరాల్గా ఇంత కన్స్ట్రక్షన్ అనేది ఈ యొక్క కేబుల్కి జరుగుతుందన్నమాట.
అయితే ఇందులో బెల్ట్ టైప్ కేబుల్ అనేది 11 kV వాడతాం. ఎస్ టైప్ కేబుల్ అనేది మనం 66 kV నుంచి వాడతాం అన్నమాట. అంటే 22 స్టార్టింగ్ 60 అప్ టు 66 వరకు వాడతాం. సో ఇందులో కూడా మనకి ఏంటంటే సెపరేట్ కేబుల్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇదే కేబుల్ ఎస్ టైప్ కేబుల్లో చూసుకున్నట్టయితే ఎస్ఎల్ టైప్ అంటే సెపరేట్ లెడ్ విషయానికి వస్తే ఏమవుతుందంటే కేబుల్ అనేది ఈ విధంగా ఉండి సో ఆర్మోన్ అనేది కామన్గా ఉంటుంది. ఈ యొక్క 3 కాంటాక్టర్స్ ఉన్నాయి కదండి, ఈ మూడింటికి మళ్ళీ సెపరేట్గా లెడ్ సీత్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఈ మూడింటికి లెడ్ సీత్ అనేది ఇలా యాడ్ అవుతుంది. సో దీనికి సెపరేట్ సేఫ్టీగా ఇన్సులేషన్ మెటీరియల్ పెరుగుతుంది, దీనికి సెపరేట్గా సేఫ్టీగా ఇన్సులేషన్ మెటీరియల్ అనేది పెరుగుతుంది. సో ఇందులో కొన్ని పేపర్స్ అనేవి రిమూవ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ సెపరేట్ లెడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మనకి స్క్రీన్ కేబుల్స్లో మనం చెప్పుకున్నట్టు ఎస్ టైప్ కేబుల్స్, ఎస్ఎల్ టైప్ కేబుల్స్ 2 అయ్యాయి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం బెల్టెడ్ కేబుల్స్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది. అలాగే స్క్రీన్ కేబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, హెచ్ టైప్, ఎస్ఎల్ టైపు. అలాగే థర్డ్ ఏమొచ్చి ప్రెజర్ కేబుల్. ప్రెజర్ కేబుల్ అనేది మనకి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే అందులో మనకి గ్యాస్ యూజ్ కేబుల్ ఉంటాయి, అలాగే ఆయిల్ డక్ట్ ఉంటుంది, అలాగే ఆయిల్ ఛానల్ కూడా ఉంటుంది. ఈ ప్రెజర్ కేబుల్స్లో ఏంటంటే మనం ఎక్స్ట్రా హై వోల్టేజ్ గురించి యూజ్ చేస్తాం. సో ఎక్స్ట్రా హై వోల్టేజ్ గురించి యూజ్ చేసినప్పుడు ఈ యొక్క కేబుల్స్ సెపరేట్గా మనకి సెపరేట్ సేఫ్టీ కోసం ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది డిఫరెంట్ టైప్లో మనం వాడతాం. ఈ ప్రెజర్ టైప్ కేబుల్స్లో ఏమొచ్చి ఆయిల్ ఫీల్డ్ కేబుల్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ కేబుల్స్లో మనం ఎస్ టైప్, ఎల్ టైప్ చెప్పుకున్నాం. అదే ఇక్కడ ప్రెజర్ టైప్ కేబుల్స్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రెజర్ టైప్ కేబుల్స్లో మనకి ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్ అయితే ఈ ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్లో మనకి ఒకటి ఆయిల్ డక్ట్ అనేది, ఇంకోటి ఏమొచ్చి ఆయిల్ ఛానల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆయిల్ డక్ట్ అనేది ఏమొచ్చి సెపరేట్గా ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తాం. ఆయిల్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే ఈ యొక్క ఎక్స్ట్రా ఈ రెండింటికన్నా చూసుకున్నట్టయితే ఇది 132 kV వరకు మనం యూజ్ చేస్తాం కాబట్టి దీనికి ఫుల్ సేఫ్టీ అనేది కావాలి. సో ఎక్స్ట్రా యాడింగ్ అనేది దీనికి ఉంటుంది. సో ఆయిల్ డక్ట్ ఈ యొక్క లోపల ఉంటుంది. ఈ పైన నార్మల్గా ఇన్సులేషన్ మెటీరియల్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిల్ ఛానల్ అనేది యూజ్ చేస్తాం. ఈ యొక్క లైన్స్ కొట్టు ఏదైతే ఉందో ఇది మనకి ఛానల్ కింద పరిగణిస్తాం అన్నమాట. ఈ యొక్క ఛానల్ యూజ్ చేస్తాం. అలాగే లోపల దీనికి యాజిడ్గా పేపర్ ఉంటుంది. సో లోపల ఉన్న పార్ట్ ఏమో కండక్టర్, దీనికి ఇది కండక్టర్. అలాగే ఈ పైన ఉన్న కండక్టర్ అయితే ఇదంతా లోపల ఆయిల్ డక్ట్ ఉంటుంది అన్నమాట. సో గ్రూవ్డ్ సీత్, ఈ పైన ఏమొచ్చి గ్రూవ్డ్ సీత్ అనేది ఉంటుంది అన్నమాట. గ్రూవ్డ్ సీత్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రెజర్ కేబుల్ ఈ రెండు యూజ్ చేస్తాం. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ కేబుల్ అన్నమాట. సో ఎక్స్టర్నల్ ప్రెజర్ కేబుల్ వచ్చేసరికి ది కేబుల్ ఈజ్ లైడ్ గ్యాస్ లైట్ స్టీల్ పైప్ ఫిల్డ్ టైప్ ఉంటుందన్నమాట. ఈ యొక్క కేబుల్ ఎక్స్టర్నల్ ప్రెజర్ కేబుల్ ఎలా ఉంటుందంటే సెపరేట్గా హై కాస్ట్తో తయారవుతుంది. సో ఇందులో ఏమొచ్చి లైట్ స్టీల్ పైప్ అండ్ ఫిల్డ్ ఉంటుంది. సో డ్రై నైట్రోజన్ అనేది ఇందులో యాడ్ అయ్యి ఇట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఏమొచ్చి 12 to 15 అట్మాస్ఫియర్ వరకు మనకి ఇది లోడ్ కాస్తుంది అన్నమాట. ఈ యొక్క ఎక్స్టర్నల్ ప్రెజర్ కేబుల్ అనేది మనకి ప్రెజర్ కేబుల్లో వన్ టైప్ వస్తుంది. సో స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రెజర్ కేబుల్ గురించి చెప్పుకున్నట్టు ప్రెజర్ కేబుల్లో ఒకటి ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్, రెండోది ఏమొచ్చి గ్యాస్ ప్రెజర్ కేబుల్స్. సో ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్లో మనం ఏం చెప్పుకున్నాం, ఆయిల్ డక్ట్ కేబుల్ ఒకటి వస్తుంది, ఆయిల్ ఛానల్ కేబుల్ ఒకటి వస్తుంది. సో అలాగే గ్యాస్ ప్రెజర్ కేబుల్లో మనకి ఎక్స్టర్నల్ గ్యాస్ ప్రెజర్ కేబుల్ అనేది వస్తుంది. ఇక్కడ సింగిల్ కోర్ యూజ్ చేస్తాం, కండక్టర్ ఛానల్ యూజ్ చేస్తాం, సింగిల్ కోర్ సీట్ ఛానల్ యూజ్ చేస్తాం, అలాగే 3 కోర్ ఫిల్లర్ స్పేస్ ఛానల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మనకి ఏంటంటే వోల్టేజ్ రేంజ్ పెరిగిన కొద్ది మనకి ఈ యొక్క కేబుల్స్ అనేవి పెరుగుతుంటాయి. కేబుల్స్ ఈ వోల్టేజ్ రేంజ్ పెరిగిన కొద్ది కేబుల్స్ తాలూకు ఇన్సులేటింగ్ మెటీరియల్ మారుతూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మనము ఓవరాల్గా నేర్చుకుంది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కేబుల్స్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది. సో అండర్గ్రౌండ్ కేబుల్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. వోల్టేజ్ అనేది 5 రకాలు అనమాట. ఒకటి ఏంటంటే ఎల్టీ, హెచ్టీ, థర్డ్ ఏమొచ్చి ఎస్టీ, ఈహెచ్టీ, అలాగే ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ కేబుల్స్. వీటిలో మనకి సింగిల్ కోర్ కేబుల్ అనేది కూడా యూజ్ చేస్తాం. సింగిల్ కోర్ కేబుల్ తాలూకా కన్స్ట్రక్షన్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే కేబుల్స్ ఆఫ్ 3 ఫేజ్ సర్వీస్లో మనకి అండర్గ్రౌండ్ కేబుల్స్లో 3 టైప్స్ వస్తాయని చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఒకటి బెల్టెడ్ కేబుల్స్, రెండోది ఏమొచ్చి స్క్రీనెడ్ కేబుల్స్,
శ్రీనిడ్ కేబుల్స్లో మనకి హెచ్ టైప్ కేబుల్స్, ఎస్ఎల్ టైప్ కేబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే ప్రెజర్ కేబుల్స్లో మనం చూసుకున్నట్టయితే ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్ ఉంటాయి, అలాగే గ్యాస్ ప్రెజర్ కేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మళ్ళీ ఆయిల్ ఫీల్డ్ కేబుల్స్లో సింగిల్ కోర్ కండక్టర్ ఛానల్ ఉంటుంది, సింగిల్ కోర్ సీత్ ఛానల్ ఉంటుంది, అలాగే 3 కోర్ ఫిల్డ్ స్పేస్ ఛానల్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అండర్గ్రౌండ్ కేబుల్స్లో టైప్స్ ఉంటాయి. దీని ముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని చేస్తే అండర్గ్రౌండ్ కేబుల్ అంటే ఏ విధంగా ఉంటుంది, దాని తాలూకా కన్స్ట్రక్షన్ వేసుకున్నాం. సో ఈ లెసన్లో మనకి ఓవరాల్గా కొన్ని టైప్స్ ఆఫ్ కేబుల్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే స్టూడెంట్స్, దీని నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.